సార్ దాదాపు 1500 రోజుల నుంచి కూడా రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఏదైతే భూములు ఇచ్చి ప్రభుత్వాల చేతిలో మోసపోయిన రైతుల బాధని ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా తమ దారిని తను వెళ్తూ పైగా నేను అన్ని హామీలు కూడా అమలు చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఎట్లా చూస్తాం? మా రైతులు మా కోసం, మా 5 కోట్ల ప్రజల కోసం ఇచ్చిన భూమి తప్పించుకున్నారు హామీ. వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు ఆ స్వామి. దీని సంగతి ఏమి అని అడిగితే చెప్పేవాడే లేడు. ఈ పోరాటానికి 5 కోట్ల ప్రజల మద్దతు ఉంది. తప్పనిసరిగా రేపు ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో వీళ్ళ హామీని సాధిస్తారు. అమరావతిని నిర్మిస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేయూతనిస్తారు. ఆయన తప్పకుండా ముఖ్యమంత్రిగా వస్తారు. దీనికి మళ్ళా ప్రాణం పోస్తారు అని చెప్తున్నాడు ఈ మనీష్ సారు. ఆయన తీసుకుంటారు ఆ కేరు. అటువంటి ముఖ్యమంత్రి చాలా రేరు. అమరావతికి నిలబెడతాడు పేరు. ఇది చెప్తున్నటువంటి నేను ఆ హామీని వాళ్ళకి ఇస్తున్నందుకు చాలా పులకిస్తున్నాను. అంటే మీరు ఎంత రాజకీయాలు వద్దన్నా సరే ఇప్పుడు అమరావతి మొత్తం రాజకీయాల చుట్టూనే నడుస్తూ ఉంది. ఎంత రాజకీయాల చుట్టూ తిరిగినా వీళ్ళలో ఐక్యత ఎక్కడా నశించాల. వీళ్ళు రాజధాని విషయంలో కుల మతాలు ఏమీ లేకుండా అందరూ సంఘటితం. ఇక్కడ లేదు కుల మతం. అమరావతికే సన్నిహితం. దాన్ని సాధించడమే హితం. ఇంకా తవ్వుకోదలుచుకోలేదు గతం. దానికి అంకితం చేశారు జీవితం. అమరావతి శాశ్వతం. సో వచ్చే రోజుల్లో ఆల్రెడీ ఇంకా 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్న పరిస్థితి. అమరావతి ప్రాంతంలో రైతులు కానీ మహిళలు కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు మొదటి నుంచి. సో వీళ్ళ కష్టానికి ఫలితం దక్కుతుందండి 100%. ఇది హిందూ దేశం సార్. అంతటి రామ మందిర నిర్మాణానికే ముస్లింలందరూ త్యాగం చేసి అంత స్థలాన్ని కట్టుకొని హాయిగా ఉండండి అని ఐకమత్యంగా ఉన్న భారతదేశం. ఇక్కడ రాజకీయ నాయకులదే దోషం. వాళ్ళకెందుకు అమరావతి ప్రజల మీద ద్వేషం? వాళ్ళేం ప్రజల్ని చేయలే మోసం. భూములు ఇచ్చామని తిప్పారు మీసం. రాజధాని కదా అనుకున్న అవకాశం పోగొట్టుకున్న సంతోషం. వాళ్ళల్లో స్వార్థం లేదే లేసం. వాళ్ళు బ్రతికిందే రాష్ట్రం కోసం. తప్పకుండా సాధిస్తాం రాజధానిని తిప్పుతున్నాం మీసం. 1500 రోజుల నుంచి కూడా మీరు మహిళలు కానీ లేదా రైతులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీద ఎక్కి మీ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను అన్ని హామీలు నెరవేర్చేసాను, ఇక దిగిపోయినా బాధ లేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నావు. ఎట్లా చూస్తారు? ఎట్లా అంటే ఆయనకి ఇప్పుడు నేను గద్దెనెక్కాను, ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుద్ది అని చెప్పి 3 రాజధానులు ప్రకటించాడు. కానీ ప్రపంచంలో ఎక్కడ మాకు తెలిసినంత వరకు కాస్త కూస్త చదువుకున్నాం కానీ పెద్ద చదువులు ఏం చదువుకోలేదు. అయినా కానీ హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నాడు అని మేము అనుకుంటున్నాము. వంటింట్లోకే పరిమితమైన మహిళలం మేము. ఇవాళ పెద్ద పెద్ద మీటింగులు ఏంటి, లేకపోతే ఈ ఉద్యమాలు ఏంటి ఏవి మాకు తెలియదు, అసలు ఎప్పుడూ తెలియదు. ఇవాళ బజార్కి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మీటింగ్లో ఉండి మాట్లాడగలుగుతున్నామంటే జగన్ గారు చేసిన ఇదే, లేకపోతే మాకు అసలు ఏమీ తెలియదు. అలాంటిది మన రాజధానిని నాశనం చేసి అమరావతిని ఈ ఉద్యమంగా చేసి పరిరక్షణ కోసం ఇట్లా చేస్తున్నాడు. కాబట్టి మనం అమరావతిని ఎట్లయినా సాధించుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ ఏకతాటి మీద నడిచి సాధించుకుంటామని మాకు బాగా ధైర్యం ఉంది. వస్తుంది, రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఉంటేనే మేము ఇప్పుడు ఎట్టా ఎన్ని బాధలు పడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము చాలా సంతోషంగా ఉంటాము. రావాలని కోరుకుంటున్నాము. అంటే ఎన్నో ఇబ్బందులు పెట్టారు, మహిళలను కూడా పెట్టారు. అసలు ముఖ్యమంత్రి వెళ్తున్నాడు అంటే మనం జై జై ధ్వానాలు కొట్టుకుంటూ ఆయనకు నమస్కారాలు చేస్తా పూలు చల్లుకుంటా వెళ్ళాం. అలాంటిది ముళ్ళ కంచెల మధ్యన వెళ్ళేవాడు. ఆయనకు ఆ సిగ్గు లేదు. ముళ్ళ కంచెలు ఎందుకు వేస్తున్నాడా అని. ఆ ముళ్ళ కంచెలు ఎప్పుడు మేము చూడలేదు. అదే ఇంకా చంద్రబాబు వస్తున్నాడంటే మేము నమస్కారాలు పెట్టి చేసేవాళ్ళం. అలాంటిది ముళ్ళ కంచెలు పరదాలు వేసుకుని వెళ్ళే ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు. అంటే ఇప్పుడు పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా ఆ బాధ మనసులో ఉందంటారు. అది ఓటు రూపంలో చూపిస్తారంటారు? ఎందుకు లేదు, ఓటర్లు చూపిస్తారు ముమ్మాటికి చూపిస్తారు. ఈసారి మొన్న ఒకసారి చూడండి అన్నాడు. ఒకసారి చూశారు చాలామంది ఇదయ్యారు. వేసినాళ్ళు వేశారు, వేయినాళ్ళు చూద్దామని వేశారు. కానీ అందరినీ ముంచేశాడు. వేయినాళ్ళని వేసిన వాళ్ళందరినీ ముంచేశాడు. కానీ ఈసారి ఎవ్వరు వెయ్యరు, తను గెలవడు అనేది ప్రజలందరిలో ఒక చంద్రబాబు వైపే మొగ్గు చూపుతున్నామండి. ఎన్నో హామీలు ఇచ్చారు, అందులో రాజధాని హామీ కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి. నేను హామీలన్నీ నెరవేర్చేసానని చెప్పుకుంటా ఉన్నారు. అవునవును, ఏం హామీలు నెరవేర్చాడండి? మేనిఫెస్టోలో ఏయో చెప్తున్నాడు, ఏయో ఇస్తున్నామంటున్నారు, అది అంటారు ఇది అంటారు. ఇప్పుడు ప్రతి దానికి కరెంటు బిల్లు ముడిపెట్టేశాడండి. కరెంటు ఇప్పుడు మనకి ఏదన్నా ఒంట్లో బాగాలేదు, ఏసీలు వేసుకుంటాం, లేక కష్టపడి సంపాదించుకుంటాం. తర్వాత ఎంతమందో రోగాలు వచ్చి అదని ఇదని అంటున్నాము.
తీరా మీకు 300 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు లేదు, మీకు పెన్షన్ లేదు. ఇచ్చినట్టే ఇచ్చి పిల్లలకి చేతిలో తాయం పెట్టి గబక్కలు లాగేసుకుంటే వాడు ఎంత ఏడుస్తాడండి? ఏడుస్తాడు కదా. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. కరెంటు బిల్లుతోనూ పెన్షన్తోనూ ముడిపెట్టేస్తున్నాడు. అది అసలు సమంజసం కాదు కదా. సో మరి 1500 రోజుల నుంచి చేస్తా ఉన్నారు. చెప్పదలుచుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేసింది, ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా వినే పరిస్థితి ఉండదు ఎవరైనా సరే. అవునండి, జగన్ ప్రభుత్వానికి తుది గడియలు వచ్చేసినాయి. ఇక వాడు ఎక్కడుందా వాడి ఇల్లు అని, సొంత ఇల్లు అని వెతుక్కోవాలి. తను మాత్రం తప్పకుండా ఇదైపోతాడు, చంద్రబాబే వస్తాడని చెప్తున్నానండి. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.